కరీంనగర్ జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కలెక్టరేట్ ముందు డ్రైనేజీ పొంగడంతో ప్రధాన రహదారి వాగును తలపిస్తోంది. దీంతో భరత్ నగర్, గోదాంగడ్డ, రామచంద్రపూర్ కాలనీ వాసులు బస్టాండ్, మార్కెట్ వైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంతము జలమయమైంది. భారీ డ్రైనేజు పొంగిపొర్లుతుండటంతో ఇక్కడ నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చిన దృశ్యాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా మొత్తం ఈ కలెక్టరేట్కు కొంచెం దిగువన సెకండ్ గేట్ నుంచి ఒక 100 మీటర్ల దూరం ప్రతి వర్షాకాలం ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో వరద నీటిని అంటే ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, తర్వాత మొత్తం కాలనీలో ఉన్న అన్ని భారీ డ్రైనేజ్ వాటర్ వెళ్ళే ప్రధాన కాలువ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. దాని మీద స్లాబ్ వేశారు. తర్వాత స్మార్ట్ సిటీలో భాగంగా ఇట్లా డ్రైనేజ్ నిర్మించి పైన స్లాబ్స్ వేశారు. కానీ డ్రైనేజీలన్నీ పొంగిపోయి నీళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వచ్చిన నీళ్ళంతా కూడా ఇక్కడ కొంత రోడ్డు కూడా ఏటవాలుగా ఉంది. మొత్తం నిలిచిపోయి వర్షం తోటి మొత్తం ఒక వాగులాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర ఎట్లాంటి వరద పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇటు భగత్ నగరు, తర్వాత ఇటు కలెక్టరేట్, బస్టాండ్ వైపు వెళ్ళే వాహనదారులంతా కూడా ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం పూట భారీ వర్షం కారణంగా కొంత రష్ తగ్గింది కాబట్టి ఇప్పుడు కనిపించలేదు. వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు. కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, దీని నుంచే వరదల నుంచి వెళ్తున్నారు. పక్కన ఉన్న ఈ హోటల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు సండే కావడం, తర్వాత ఉదయం పూట కావడం ఇంకా తెలిసిలేదు. మొత్తంగా వర్షం అయితే చాలా పెద్ద ఎత్తున కురుస్తూ ఉంది. రాత్రి అంతా చిరుజల్లుతో కూడిన వర్షం, ఉదయం కొంత పెరిగింది. ఉదయం దాదాపు రాత్రి అంతా కూడా సగటు వర్షపాతం కనుక వాతావరణ శాఖ లెక్కలు ఉదయం 6 గంటలకు రిలీజ్ చేసింది. దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 4.5 సెంటీమీటర్ల వర్షం పడింది. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇది కొంత ఓ మోస్తరు వర్షం అని చెప్పాలి. కాకపోతే పెద్ద ఎత్తున ఇప్పుడు ఉదయం నుంచి పడతా ఉంది. ఈ ఉదయం నుంచి దాదాపు ఒక అరగంట నుంచి కురిసిన వర్షానికే ఇంత పెద్ద నీళ్లు ఇక్కడికి వచ్చినాయి. కరీంనగర్లోని చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. మనకు అల్కాపూరి కాలనీ, తర్వాత అటు ముస్సేనిపుర లాంటి ప్రాంతాలు, ఇటు బోయేవాడ లాంటి ప్రాంతాలు, అటు మంకమ్మతోటి లాంటి ప్రాంతాల్లో కూడా కొంత డ్రైనేజ్ నీళ్లు ఇట్లా రోడ్లపైకి వచ్చి నీరు నిలుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు బయటికి రావడానికి జంకుతూ ఉంటారు. మరి స్మార్ట్ సిటీ రోడ్ల తర్వాత కొంత ప్రమాదం తప్పినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ సరిగా పనులు చేయకపోవడం కావచ్చు, ఇట్లాంటి డ్రైనేజీలో ఉన్న లోపాలు కావచ్చు, పొర్లుతూ ఉన్నాయి. అక్కడ కూడా మనకు పేమెంట్ నుంచి మొత్తం ఒక వాటర్ ఫౌంటైన్ లాగా బయటికి ఉబికొస్తున్న వాటర్ సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. వాహనదారులు వెళ్తున్నప్పుడు వాహనాలు అట్లా వెళ్తూ ఉంటాయి. మధ్యలో కనుక సైలెన్సర్ నీళ్ళు వస్తే అక్కడ ఆగిపోవాల్సిందే. వాహనదారులు కొంచెం నడపడంలో ప్రాక్టీస్ లేకపోతే ఇప్పుడు ఆ బండి ఆగిపోయింది. దాన్ని తోసుకుంటూ వెళ్ళి రిపేర్కి వెళ్లాల్సిందే. అట్లా చాలామంది తెలియక వస్తున్నారు. ఆటో డ్రైవర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత వాళ్ళు రిస్క్ చేసి ఈ నీళ్ళ నుంచి వెళ్తున్నారని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కనుక తీసుకుంటే వాగులు, వంకలు కూడా ఈ వర్షాలకు పొంగే అవకాశం ఉంది. వాగుల ప్రాంతాల్లో కావచ్చు, చెక్ డ్యామ్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, లో లెవెల్ బ్రిడ్జిల దగ్గర కావచ్చు వాహనదారులు చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా అందరికీ అధికారులకు కావచ్చు, ఇరిగేషన్ అధికారులకు కావచ్చు, తర్వాత మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వీళ్లకు ఇప్పటికే సెలవులు రద్దు చేసి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏదైనా ప్రమాదం ఉన్నా లేకుంటే ఏదైనా విపత్తు జరిగినా కూడా వెంటనే తమకు సమాచారం ఇస్తే సహాయం చేస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. ఈరోజు ఆదివారం కావడం, కొంత సెలవు దినం కావడం కూడా కొంత రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు బయటికి రావడం ఉండదు, పాఠశాలకు సెలవు ఉండదు కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు. కాకపోతే ఉన్న వాళ్ళైనా ఇంటికే పరిమితం కావాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఈ కురుస్తున్న వర్షాలు ఒక రకంగా ప్రాజెక్టులకు మేలు చేసేవైనా ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు కావచ్చు, ఇతర ప్రాంత వాసులు కావచ్చు, ఇట్లాంటి నీళ్లు బాగా ఎక్కువగా ఉన్న చోట జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.